అవ్వా ఎక్కడే పిలిచినట్టుందా? ఎక్కడో కాదే, ఇక్కడే. నేనే అలీ కుమార్ని, నీ మనవన్నే. నాయనే, నీ పిల్లం నీతో కాపురం చెయ్యా. ఓరే, ఎప్పుడు అనగా వెళ్ళి ఎప్పుడు వస్తాండవరా? నీ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసే మోసం ఉండవుతుందని నీకేమన్నా జ్ఞానం ఉందా? ఏం చేయనే, ఉద్యోగ ధర్మం, ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కదా అని. ఓరు నీ పిల్లం మోకాలు కుంకుమ వేస్తా. నువ్వు అంతే ఆలోచించావు గాని పురుషుడనే వాడికి ఒక పునిత్రి పెళ్ళం ఉండాలని ఆలోచించలేదు. బా పొడవకే, లేత బొక్కలు కందిపోతాయి. అసలు నాకు పెళ్లి చేసుకునే టైం ఏది, చేసుకున్నా కాపురం చేయడానికి ఖాళీ ఏది? అయినా ఈ వయసులో నాకు అప్పుడే పెళ్లికి వెళ్తుందిరే. చచ్చినాడ, నువ్వేం చచ్చిపిల్లాడు అనుకుంటున్నావంట్రా? వచ్చే పాల్గొన మాసం సప్తమి నాటికి నీకు సరిగ్గా 39 ఏళ్ల 9 నెలల 3 రోజులు. నాకేం గుర్తులేదు అనుకుంటున్నావా? నిజరాత్రిలో అటు ఇటు కానేళ పుట్టావు, నానా అవస్థలు పడి చచ్చావు. ఓరే, ఇక నేను నీ కొంప కాపులో కాయలేను. నువ్వు అమ్మటే పెళ్లి చేసుకుని ఒక పిల్లని ఇంటికి తీసుకురాకపోతే నేను ఊరేసుకుని చేస్తానంటే. నువ్వు ఎలాగా పోతావు కదంటే అప్పుడే తొందర ఎందుకే? ఓరి నీ ఇల్లు బంగారం కాను. పోయే ముందు గొంతుకులో గుక్కడు తులసి నీళ్లు పోసే దిక్కుండద్దంట్రా. నువ్వేమో కొంప పట్టుకోకుండా తిరుగుతా ఉండవు. ఇదిగో అబ్బాయి, నేను ఇప్పుడే చెప్తాండా, ఇవాళ నీ పెళ్ళో నా పెటాకులో తేలిపోవలసింది. అబ్బా నాకెందుకే, నా బాధ అర్థం చేసుకోవే. తాత నాకు అర్థమైందిరా. మీ తాత నీకంటే ఎక్కువే పులికేవాడు. ఏ మీ అమ్మ పుట్టలా? అమ్మ తాత కూతురేనా? అల్లు రాలు కొట్టప్ప పిచ్చి చచ్చినాడు. ఇంకోసారి ఆ పూత కూర్చోబెట్టి. ఇదిగో చూడు, వచ్చే శనివారం నంగి నరసింహారావు గారు మరిది నత్తి సీతారామయ్య గారి కూతురు సుబ్బలక్ష్మి చూడటానికి మనం వెళ్తున్నాం అంతే. గుబ్బలేదు, బోరు మోసుకొని రారా. సుబ్బలక్ష్మి ఎవరు పాపం? కర్మకాళి. ఇంకెందుకంటే తినం. చెప్పు, ఏమిటి? నువ్వు నిజంగా హత్య చేసావా? ఏ, నన్ను చూస్తే నీకు అలా అనిపించడం లేదా? నిన్ను చూస్తే మాత్రం అప్పుడే పెళ్లి చేసుకుని మొగుడు. అదే నా సంగతే వద్దంటాను. నా సంగతి తర్వాత నీకెందుకంట? అంతే మరి, నాకెందుకు కాకుంటే నీ కారణంగా వాళ్ళెవరో నాకు నీకు ఈ బంధం వేసిపోయారు. ఇది తెంచుకోలేక ఎంతసేపు నీతో ఆడాను, పాడాను, పరిగెత్తాను, నానా బాధలు పడ్డాను. ఈ బంధం కాస్త తెగిపోయిందంటే నేనెవరో నువ్వెవరో. అంతేనా? అంతే మరి. అలా కాదు, ఒక్కసారి సూటిగా నా కళ్ళల్లోకి చూసి చెప్పు. చూశాను, అంతే 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 చెప్పాను. చాలా. నువ్వు నోటితో చెప్పినా నీ మనసుకు అది నిజం కాదు. నీకెలా తెలుసు? నీకు తెలుస్తుందిగా. ఎలా? ఎలాగా? ఈ బేడీలు ఊడిపోతాయి. నీ దారి నువ్వు, నా దారి నేను వెళ్ళిపోతాం. నాకు తగ్గ అమ్మాయిని వెతుక్కుంటూ నేను ఇటు పెడతాను, నీకు తగ్గ అబ్బాయిని వెతుక్కుంటూ నువ్వు అటు పెడతావు. ఎర్త్ ఈజ్ రౌండ్. నేను ఇటు నుంచి అటు వస్తాను, నువ్వు అటు నుంచి అటు వస్తావు. ఇద్దరం కలుసుకుంటాం. ఓకే? నో ఛాన్స్. చూద్దామా? ఓ, అయితే ముందు ఈ బంధం తెంచే మార్గం చూడు. ఎనప బంధమే. ఎలా తెంచడం దీన్ని? దొరికింది మార్గం. ఏంటి? ఏమిటి, ఎక్కడికి, ఎందుకని మాత్రం అడగొద్దు. నేను రమ్మన్న చోటికి రావాలి, చెయ్యమన్న పని చెయ్యాలి. ఈ బంధం నిజంగా తప్పిస్తావా? నమ్మకం ఉంటే రా. సరే పద. ఈ ప్రవాహంలో పడితే మనం బ్రతుకుతామో చస్తావా? బ్రతుకుతామో చస్తామో నాకు తెలియదు గాని ఈ ప్రవాహంలో పడితే కొట్టుకుపోతాం, విడిపోతాం. అబ్బా, ఏమిటలా చూస్తున్నావు? ఆహా, ఇంత అందాన్ని ఇంత దగ్గరగా చూడటం, ఆహా, ఇదే మొదటిసారి. నిజంగా? 5 నిమిషాల్లో కొట్టుకుపోబోతూ ఇంకా నీతో అబద్ధం ఆడాల్సిన కర్మ నాకేం పట్టింది? అబ్బా, నేనంత అందంగా ఉన్నానా? అంతా అంటే ఇంత అని నేను కొలిచి చెప్పలేదుగా. పోనీ చెప్పకూడదు, వింటాను. ఆహా, ఎంత అందం అంటే మనసంతా నిండిపోయినంత అందం.
బ్రతుకంతా నింపుకోవాలనిపించేటం, విడిపోతే బ్రతకలేనేమో అనిపించేటంత అందం, బ్రతకలేకపోయినా ఇలా చూస్తూ చచ్చిపోయినా బాగుండుననిపించేటంత అందం. నేనంత అందంగా ఉన్నానో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం చాలా అందంగా చెప్పావు. హాయ్ మై డియర్, ఉన్నది లేనట్టు చెప్పటం నాకు అలవాటు లేదు. అయితే ఇదంతా నీ మనసులో ఉన్నదా? మనసులో ఉన్న సంగతి మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు తెలియదు, దూరం అయినప్పుడే తెలుస్తుంది. సంధ్య, అబ్బాయిలు ఆగండి ఆగండి ఆగండి. ఒక్క ఆడదాన్ని పట్టడానికి ఇంతమంది మగాళ్ళ, మీకు సిగ్గు లేదట్రా? సరే, అసలు ఇంతకీ జరిగిన కథ ఏమిటి? నేను చెప్పను దేనికి, ఈ ఫోటో చూడు. నీ బొంద, దీన్ని నేనే చూసాను, జేబులో పెట్టు. చూసి ఊరుకున్నావంటే నీలాంటి చేతకాల వాళ్ళు ఎవరు ఉండరు. మీరేనా మహా చేతలైన వాళ్ళు? దీన్ని పట్టప్పగించి 50 కొట్టేద్దాం అనుకున్నారా? అంతే మరి. రేయ్, నిన్నటి నుంచి నేను దీన్ని ప్రేమించినట్టు ప్రేమించి, డ్యూయెట్ పాడినట్టు పాడి, తాజా చేసి, మాలిష్ చేసి, ఇవాళ అప్పగించి 50,000 కొట్టేద్దాం అనుకుంటే మధ్యన మీరు ఛాన్స్ తీసుకుందాం అనుకున్నారా? రేయ్, మరి నా కష్టం ఏం కావాలరా? నీకు వాటా ఇస్తాం. ఏమిస్తారేమిటి? ఎంత కావాలి? రాము, వెధవ డబ్బు కోసం నన్ను వీళ్ళకి అప్పచెప్తావా? అంతేగా మరి. ఇందుకా నువ్వు ఇంతకాలం నన్ను కాపాడింది? అంతేగా మరి. అబ్బాయిలు, నేను అడగను, మీరు చెప్పద్దు. ఆ పోనీ ఓ పని చేద్దాం, డైస్ చేద్దాం. డైస్ అంటే తెలుసుగా మీకు? పాచిక. 4 పడితే 4 వంతులు మీది, 6 పడితే 6 వంతులు నాది. ఓకే? ఓకే, అయితే మరి వేస్తున్నా. చలో. మోసం, మన జీప్ పట్టిపోతున్నాడు. క్షమించరా, నేను అపార్థం చేసుకున్నాను. ఆగాగు. ఆడాళ్లు చేసుకునే అర్థాలు అపార్థాలు శాశ్వతమైనవి కావు, క్షణ క్షణానికి మారుతూ ఉంటాయి. నేను అలా మారేదాన్ని కాను. ఓహో, నువ్వు ఆడదానివి కావన్నమాట. చూస్తూనే ఉన్నాను బావగారు, మీరెంతో బాగున్నారు. పొన్నకాయలాగా నున్నగా నాగోరండి. మా అక్కను చూడాలి, కాస్త ముదిరిన పచ్చగా గుమ్మడ పండులా ఉంటుంది. అదిగో అదిగో. తల ముద్ద పైకి ఎత్తరా తవట. అమ్మాయిని చూడు, కూర్చోమ్మా. మా అక్కను చూడండి, నన్ను చూస్తారండి. ఎన్నో ఏడమ్మా? ఎన్నాటండి? ఓన్లీ 33, ముచ్చటగా 33 అండి. అలాగా? మా సన్నాసి కంటే చిన్నదే. మరేనండి, తన 18వ ఏట 1 నెల కనిపించకుండా పోయిందండి. 22వ ఏట నువ్వు నోరు మీరా? లోకం రకరకాలుగా అనుకుందాం. మా చెల్లిది గారి ఇంటికాడుంటేను తీసుకొచ్చానమ్మా. లోకం రకరకాలుగా అనుకుంటా. అవునండి బాబు. పర్వాలేదు, దానికి ఉంది. నన్ను గురించి కూడా రకరకాలుగా అనుకుంటూ ఉంటుంది. సంగీత ఆయన వచ్చినా నుంచి నీ దాకా సాగదీసి పాడేస్తుందండి. అదేం చేత కావండి, ఓన్లీ క్లారినెట్ మాత్రం బ్రహ్మాండంగా వాయించేస్తుందండి. జస్ట్ మినిట్.
బాగా వాయించక్క బావగారు ఆనందించాలి. నోటం బెల్లం ముక్క పెట్ట ఎంత బాగా వాయించావే. మరేనండి. అది ఏం రాగం? అనురాగం. తాళం? గాడ్రేజ్. ఆది తాళం అండి. శనివారం నాడు ఆ తాళం అయితే నా బొంత శని తాళం వాయించు. ఓరు దీనడుకు మోగుతాడు గట్ట నువ్వు ఊరుకోరా. పిల్ల నచ్చిందా బాబు? దాందేముందండి, మా అవ్వకు నచ్చిందిగా. నన్ను ఒక అమ్మ చేతిలో పెట్టాలని మా అవ్వ అనుకున్నందుకు నన్ను ఈ సబ్బులక్ష్మి చేతిలో పెట్టు. సబ్బులక్ష్మి కాదు బావగారు, సుబ్బులక్ష్మి. కాబట్టి ఇంకా నయ్యం గబ్బులక్ష్మి అన్నావు కాదు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామమ్మా? 13 ఏళ్ళ నుంచి పెట్టే ఉంచామండి. వచ్చే ఆదివారం అమావాస్య నాడే. శుభమ్మ. పెళ్ళి అయితే సరే గాని శోభను మాత్రం వెంటనే పెట్టుకోకండి. నాకు సాయంత్రం అయ్యేసరికి జ్వరం వస్తా ఉంది. కాస్త ట్రీట్మెంట్ తీసుకుని ఆ తర్వాత సావధానంగా పెట్టుకుందాం. అంతే కదా. చూడండి బావగారు, ఇంతకీ నాకు తొందర ఎందుకంటే దానికి పెళ్ళైతే గానీ నాకు కాదు. ఎందుకు రావడమేంటి? ఎందుకు? దానికి పుట్టిన కూతుర్ని నేను చేసుకోవాలి. ఇంపాసిబుల్, కష్టం. అదేంటి బావగారు? కొడుకు పుట్టారని నా నమ్మకం. అయ్యో రక్తం వస్తుంది. ఏ నా ఒంట్లో రక్తం లేదనుకున్నావా? అది కాదు రాము, రక్తం చూసేసరికి. మగాడి రక్తం ఎప్పుడు కళ్ళ చూడనట్టు. ఎందుకమ్మా అలా దెప్పి పొడుస్తావు? నేను భర్తను చంపాననేగా, కానీ దానికి కారణం. ప్రాణాలు తీసే వాళ్ళకి కారణాలే ఉండవు. అలా అనుకుంటే నన్ను అప్పుడే పోలీసులకు ఎందుకు అప్పచెప్పలేదు? మనసు అడ్డుపడ్డది. మనసా? మన చేతుల బేడీలా? ఈ బంధం ఎప్పుడో తెంచేసుకున్నాను. అనుబంధమే తెంచేసుకోలేకపోతుంది. మీ అమ్మాయికి మీ ఇష్ట ప్రకారం పెద్ద సంబంధం చూసి పెళ్లి చేశాను. నా బాధ్యత తీరిపోయింది. మీ అబ్బాయి సంగతి మీరే చూసుకోవాలి. వాడిని నేను అదుపులో పెట్టలేకపోతున్నాను. వాడు చేజారిపోతున్నాడేమోనని, చెడిపోతున్నాడేమోనని భయంగా ఉంది. అభయం మాత, అభయం. బాబు అప్పుడే బయలుదేరావా? ఇన్నాళ్ళు సావిత్రి తోడుగా ఉండేది, ఇప్పుడు అది కూడా వెళ్ళిపోయిందిరా. ఆడపిల్లలు ఇంతేనమ్మా, 3 ముళ్ళు పడితే సరి మొగుడు వెతుకుంటూ తిర్రుమంటారు. అమ్మ లేదు, అన్న లేడు. మగపిల్లలు మాత్రం ఉద్ధరిస్తారా? అమ్మమ్మమ్మమ్మ, అలా అనకమ్మా. ఉద్ధరించకపోయినా పెళ్ళైతే పెళ్ళాం కొంగు పట్టుకుని ఇంటి పట్టునే ఉండిపోతారు. నీకు పెళ్లి చేయమంటావా? ఒకరు చేసేది ఏమిటమ్మా, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. దానంతా అదే తన్నుకు రావాలి. చూడమ్మా, చెల్లెల్ని వెతుక్కుంటూ బావగారు వచ్చినట్టే నేను వెతుక్కుంటూ పోతాను. ఏ అన్న చెల్లెలనో, ఏ అమ్మ కూతురునో. వస్తానమ్మా. పెళ్ళకి తప్పదంటావా? ఉద్యోగ ధర్మం తప్పుతుందా? ఉద్యోగం ఉద్యోగం ఏ ఉద్యోగం నువ్వు చేస్తున్నది? వెళ్తే నెల తరబడి కనపడవు, వస్తే ఒక పూట కూడా ఉండవు. ఒక ఆఫీస్ లేదు, ఒక అడ్రస్ లేదు. ఏమిటా ఉద్యోగం? అది అది చెప్పరండి అమ్మా. అంత చెప్పకూడదైతే అది చేయరాందే అయి ఉంటుంది. అమ్మా, నీ కొడుకు మీద నీకు అనుమానం అమ్మా? నువ్వు పుట్టిన వేళ విశేషం అటువంటిది బాబు. నేను అమావాస్య వేళ అర్ధరాత్రి వేళ పుట్టాను కదమ్మా. చూడమ్మా, అమావాస్య రోజున అర్ధరాత్రి వేళ పుట్టినవాడైతే మహా గొప్పవాడని అవుతాడు, లేకపోతే గజ దొంగన అవుతాడు. ఇక చూడమ్మా, నేను గజ దొంగన మాత్రం కాను. ఎంత గొప్పవాడిని అవుతానో నువ్వు మద్రాసు వచ్చి చూసి చెబుతూ గాని. మద్రాసా? అవునమ్మా, నవ్వుతూ ఆశీర్వదించి పంపమ్మా. అలాగే బాబు, అలాగే. వెళ్ళరా వెళ్ళరా నాయనా.
నేను సి కంపార్ట్మెంట్ అప్పర్ బర్త్ రావాల్సిన చోటుకే వచ్చాను. ఆ, నేనే రాకూడని చోటుకొచ్చాను. అంటే నాకు లేడీస్ కంపార్ట్మెంట్ లో సీటు. అక్కడ ఎవ్వరు లేరు, బోర్గా ఉంది. ఇక్కడ ఎవరు లేరుగా? మీరున్నారుగా? నేను వస్తాను. మీకు ఎలా తెలుసు? తెలుసు, ఎలా? లిస్ట్ లో చూశాను. I see. మీకు అభ్యంతరం లేకపోతే మీతో పాటు నేను. ఏమిటి, నాతో పాటు మీరా? మీకు జోక్ చెప్పనా? మీరు బాగానే అవుతారండి. మరి జోక్ చెప్పండి. చెప్పంటారా? మ్మ్. ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు. ప్రేమించుకోవడం జోకా? ఆగండి, ప్రేమించుకున్న తర్వాతే జోక్ అంతా ఉందండి. ఆ అమ్మాయి ఎంత కదా? డార్లింగ్ మ్మ్. మూడండి. మూడ్? ప్రియా, జీవితంలోనే కాదు మరణంలో కూడా నేను నీతో ఉంటాను, నీతో వస్తాను అని. అదే ప్రేమంటే. అబ్బా, మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నారండి. ఓకే, సారీ. అలా అని కొన్నాళ్ళకు హఠాత్తుగా అబ్బాయి చచ్చిపోయాడు. రియల్లీ? అవునండి. సో సాడ్. ఆ అమ్మాయి అతని మీద పడి ఓరున ఏడ్చింది. పాపం. శవం ఎత్తేటప్పుడు చూస్తే ఆ అమ్మాయి చెయ్యి శవం పిడికిట్లో ఇరుక్కుపోయి పిడికిలు బిగుసుకుపోయి ఎంతో లాక్కుందామని ప్రయత్నం చేసింది. రాల లబోదిబోమని గోలబెట్టింది. అప్పుడు శవం కపీమని లేచి కూర్చుంది. ఏముందో తెలుసా? ఏమంది? మై డియర్, మరణంలో కూడా నా వెంట వస్తాన్నావు కదా, కమాన్. తర్వాత ఏమైందో నేను చెప్పనా? చెప్పండి చూద్దాం. శవం లేచి ఆ మాట అనగానే ఆ అమ్మాయి టపి ఏమని చచ్చిపోయిందట. అప్పుడు ఆ అబ్బాయి తన చేయి మాత్రం శవం చేతులు ఇరుక్కోకుండా జాగ్రత్తగా ఏడ్చాడట. ఓకే, ఓకే. జోక్ మై జోక్ భలే వేశారండి. మన ఇద్దరం కలిస్తే పెద్ద జోక్ అవుతుంది. అయితే రండి, మనం కలుసుకున్న ఈ శుభ సమయంలో మీకు చిన్న పార్టీ ఇస్తాను. వెయిటర్? వెయిటర్ అంటే ఓ చిన్న జోక్ గుర్తొచ్చింది చెప్పనా? చెప్పండి. నీలాంటి అమ్మాయి వెయిటర్ చూసి అడిగిందట ఏముందని. వెయిటర్ ఏమన్నాడు తెలుసా? మీరు అడిగిన తప్ప మిగతావన్నీ ఉన్నాయన్నారు. అప్పుడు ఆ అమ్మాయి ఏమందో తెలుసా? ఏమంది? ఉన్నవి తప్ప మిగతావన్నీ పట్రా అందట. You silly. నీకేం కావాలో త్వరగా చెప్పు. ఏదో ఒకటి. ఏదో ఒకటి అంటే రుబ్బిని పిండు నానేసిన పప్పు తెస్తారు. త్వరగా చెప్పు. మర్యాదగా మూడో మనిషికి తెలియకుండా బయటికి రావడం బుద్ధివంతుల లక్షణం. అదేంటి? మిషన్ చైర్ లో స్పెషల్ టిఫిన్ ఏర్పాటు చేస్తున్నారట. పదండి. ఏమిటిది? ఎవరు నువ్వు? మహారాజులకు రాజకీయ నాయకులకు గాని ఇటువంటి మర్యాదలు జరగవు. మర్యాదగా నోరు మూసుకున్నాడు. పద. పదండి. వెల్కమ్. మీకోసం ఎదురు చూస్తున్నా. అసలు మీరెవరు? మిస్టర్ రాము, నువ్వెవరో, ఎక్కడి నుంచి వచ్చావో, ఏ పని మీద వచ్చావో మాకు బాగా తెలుసు. కానీ నీ జాతకంతో మాకు పని లేదు. నాకు కావాల్సింది ఒక్కటి. అదేమిటో చెప్పేసి మీ పని మీద మీరు వెళ్ళిపోవచ్చు. ఏమిటి మీకు కావాల్సింది? పీటర్ నీతో ఏం చెప్పాడు, నీకేమిచ్చాడు? ఆ ముసలాడు చచ్చి మరి నన్ను చంపుతున్నాడు. అటు పోలీసులతో నీదే గొడవ, ఇటు వేళ్లతో నీదే గొడవ. ఆ ముసలాడు చస్తూ ఒకటి చెప్పాడు. ఏమిటది? చచ్చిపోతున్నా చచ్చిపోతున్నా అన్నాడు. ఓ చచ్చు అన్నాను. చచ్చాడు అంతే. నో, అబద్ధం. ఇదే అబద్ధం అయితే నిజం ఎలా ఉంటుందో నాకు తెలియదు. తెలీదు? ఏమండి, ఆ పీటర్ ఎవరు, ఆ చావి ఏమిటో నాకేమీ తెలియదు. నిజానికి నేను ఈయన్ని చూసింది ఇప్పుడే. నాకు మీ గొడవలతో ఏమాత్రం సంబంధం లేదు. నన్ను వెళ్ళండి. ఏమండి, ఇది అన్యాయం. చూడండి, ఒక చిన్న రిక్వెస్ట్. ఇటువంటి చిక్కు సమయాల్లో డైస్ వేసి తెలుసుకోవటం నాకు అలవాటు. మీరు అనుమతిస్తే. చూడండి, డైస్ 4 పడితే మీది ఛాన్స్, 6 పడితే నాది ఛాన్స్. ఓకే ఓకే ఓకే. 6 ఛాన్స్ నాది.
చూడు పిల్ల, పెళ్లి బంధాన్నైనా తెచ్చుకొని పారిపోవచ్చు కానీ ఈ బేడేల బంధాన్ని మాత్రం వదిలించుకుపోలేవు. నేను వెళ్ళాలి. నేను వెళ్ళాలి. చూడు పిల్ల, ఇద్దరిని భగవంతుడు ఇలా ముడేశాడు. ముడి లేదు గిడి లేదు, నేను వెళ్ళాలి. చూడు, దేవుడు ఏం చేసినా చేయుడు అంతా మన మంచికే చేస్తాడు. ఇద్దరం ఒకే జాతి వాళ్ళం, ఐ మీన్ వాంటెడ్ పర్సన్స్. ఒకరినొకరు అర్థం చేసుకుని అవసర సమయంలో ఆదుకు. నువ్వు వెళ్ళాలంటున్నా వెళ్ళు. ఏ పిల్ల, ఎందుకు అడుస్తావు? ఆడవాళ్ళ కన్నీళ్లు వజ్రాయుధం అన్నారు, కానీ ఇదిగో ఈ సంఖ్యలు మాత్రం తగ్గొట్టలేవు. అదిగో 3 మనుషులు 3 వేట కుక్కలు. కాలికి బుద్ధి చెప్పడం బుద్ధిమంతుల లక్షణం. రాకపోతే ఇక్కడే ఉండిపో. పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటేనా? ఎవడో బేడీలు వేసి నేను అనవసరంగా నాకు తగిలించాడు, లేకపోతే నేను ఎక్కడ ఉండేవాడిని. ఇదిగో నువ్వు ఇలా మాట్లాడుతూనే ఉండు. ఆ 3 రాటి కుక్కలు వచ్చి మన ఇద్దరిని ముక్కలు ముక్కలు చేసి 3 రోజుల పాటు ముక్కు దాకా తింటాయి. ఇదేంటి ఏట్లోకి లాక్కుపోతున్నాయి? అది విషయం. అంటే వాళ్ళు ఎట్లోకి దూకేశారన్నమాట. ఏటో దూకేసిన వాళ్ళ గురించి ఒక ఏడ్పు చేసి వెనక పోవడం బుద్ధిమంతులు లక్షణం. ఇంతకీ మనం బుద్ధిమంతులమేనా అని? కాదు 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 కాదు, బుద్ధిమంతులు అనుకోవడం బుద్ధిమంతుల లక్షణం. కాదు వెనక తెప్పటి రాయక. ఒకసారి ఆడ, ఒకసారి బాగా ఆడ బాగా. ఎంతమంది పెద్ద మనుషులు కాటాదారులు మందు కోసం కాసుకొస్తుంటే ఏమి లేదని ఆడించుకుంటా. దెయ్యం దయ్యం మీలాంటి పెద్ద మనుషుల కోసం హిస్పసల్ సరుకు తీసుకురారా నీ సోటం పంపిస్తే చేతులు ఆడించుకుంటూ వచ్చాడు. ఒక్క 5 నిమిషాలు కూర్చోండి, మీకోసం ఏ క్లాస్ సరుకు తీసుకొస్తాను. అచ్చం అలాగే ఉంది. ఉంటే ఏంటంట బిల్లు నీ బుర్ర దొల్ల. ఈ సంగతి అయ్యగారు చెవులు వేసి పెడితే. అయ్యగారికి ఎందుకయ్యా ఈ సారా సరుకు? నీజం అడిపోను. సారా కాదు కళ్ళు కాదు, ప్రపంచంలో పనికిరాని మనిషి అంటూ లేదని తెలుసుకోవడం బుద్ధిమంతుల లక్షణం. బుద్ధిమంతుల లక్షణం. సరిగ్గా నడవట్లా. నేను అడిగే దయ్యాలు కాదరా సరుకు. సరిగెత్తలేదమ్మా, ఎక్కడేనమ్మా? అయ్య బాబు, ఇక్కడేమో 5 బాండాలు పెట్టారా, లోపలేమో 4 బాండాలు ఉన్నాయా? అయ్య బాబు, ఈ బాండాలతో పాటు తుండుకుంటూ కూడా పోయిందమ్మా. అమ్మా ఏదో సారా మరిగిన దయ్యాలమ్మా.
ఇతరులు తెలియకుండా ఉండడానికి. గుడ్డ కడితే దావుతుందా? చూచావా నవ్వు ఎంత హాయిగా ఉందో? ఏం హాయ్, ఏ గంగలోనూ దూకి చావాలనుంది. దూకేంగా, మరి చావలేదే. ఈసారి ఏ కొండపై నుంచైనా దూకుదాం. నాకు అభ్యంతరం లేదు. ఇంత అందమైన అమ్మాయితో చావడానికి లక్షణంగా చావచ్చు. కానీ ఒక్కటే అనుమానం, ఆకలికి మాడి మాడి చచ్చారేమిట్రా అన్న చిన్న పేరు మాత్రం మనకి రాకూడదు. అందుకని ఎలాగో కొబ్బరికాయలు దగ్గరే ఉన్నాయి, కడుపు నిండా నీళ్లు పట్టాయి. నాకు అక్కర్లేదు. ఇదిగా ఆంధ్ర స్పెషల్ అమలాపురం మేక్. ఒక్కటి తాగితే 1 more అంటావు. పట్టు కొట్టాయి, జాగ్రత్త. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంకోటే రుచి మరిగావు, మజా పెరుగుతుంది. నేను కూడా ఒకటి వేస్తా, ఎందుకైనా మంచి